is Giri, teaching 10th class mathematics, the chapter number 3, linear equations. In this video, we will learn the solutions of important 2 marks questions given in the SCRT question bank. SCRT question bank లో ఇవ్వబడిన 2 marks questions, రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ ఇద్దరికి ఇవ్వబడిన 2 marks questions అన్నిటినీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Here is question number 1. We have a linear equation 2x plus 3y minus 8 is equal to 0, and write another linear equation in two variables so that both the lines represent intersecting lines, and write two more linear equations such that one is parallel and the other is coinciding lines. అంటే ఇక 2x plus 3y minus 8 is equal to 0 అనే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వబడింది. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్కి ఇంటర్సెక్ట్ చేసే ఒక లైన్ ఈక్వేషన్ కావాలి, అలాగే దీనికి ప్యారలల్గా ఉండే లైన్ ఈక్వేషన్ ఒకటి కావాలి, అలాగే దీన్ని కోయిన్సైడ్ చేసే లైన్ ఈక్వేషన్ ఒకటి కావాలి. వీ నో దట్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. దీని గ్రాఫ్ కానీ డ్రా చేస్తే ఈ గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే ఇది స్ట్రైట్ లైన్ వచ్చిందో ఒక స్ట్రైట్ లైన్కి మనం ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ గీయచ్చు, అలాగే ప్యారలల్ లైన్ గీయచ్చు, అలాగే కోయిన్సైడింగ్ లైన్ కూడా గీయచ్చు. ఆ కోయిన్సైడింగ్ లైన్స్ కానీ ఆ ప్యారలల్ లైన్స్ కానీ ఇంటర్సెక్టింగ్ లైన్ కానీ యొక్క ఈక్వేషన్స్ని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. యాక్చువల్గా ఏదైనా ఒక లైన్కి దేర్ విల్ బి అన్ ఇన్ఫైనట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ దేర్ విల్ బి అన్ ఇన్ఫైనట్ ప్యారలల్ లైన్స్, ఓకే, అండ్ దేర్ విల్ బి అన్ ఇన్ఫైనట్ కోయిన్సైడింగ్ లైన్స్ కూడా ఉంటాయి. ఓకే, సింపుల్గా వీటిని ఎలా ఆన్సర్ చేయాలో ఒక సింపుల్గా చెప్తాను చూడండి. వెరీ సింపుల్. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషను 2x plus 3y minus 8 is equal to 0. 2x plus 3y, the linear equation given is 2x plus 3y minus 8 is equal to 0. ఫస్ట్ కేసులో మనం దీనికి ఇంటర్సెక్టింగ్ లైన్ గీయాలి. The equation of a line which is intersecting to 2x plus 3y minus 8 is equal to 0 is, ఇంటర్సెక్టింగ్ లైన్ కావాలంటే చాలా సింపుల్గా ఈ y టర్మ్ యొక్క సైన్ మార్చేయండి చాలు, ఇంకేం వద్దు. y టర్మ్ యొక్క సైన్ మార్చేయండి, ఇట్ ఇస్ ఎనఫ్. అంటే యాక్చువల్గా ఇంటర్సెక్టింగ్ లైన్ కావాలి అంటే కండిషన్ ఏంటి? a1/a2 షుడ్ నాట్ బి ఈక్వల్ టు b1/b2. a1/a2 రేషియో b1/b2 రేషియోకి ఈక్వల్గా ఉండకూడదు, అంతే కదా. అంటే x కోఎఫిషియన్స్ అండ్ y కోఎఫిషియన్స్ షుడ్ బి ఇన్ డిఫరెంట్ రేషియో, రెండు డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం చూడండి, నేను చెప్పింది చాలా సింపుల్గా ఏం చేసాం, ఈ y టర్మ్ యొక్క సైన్ మార్చేసాం. అఫ్ కోర్స్ x టర్మ్ సైన్ మార్చినా ఓకే, కానీ రెండిటికి మాత్రం మార్చకండి, ఏదో ఒకదానికి మాత్రమే సైన్ మార్చండి. దెన్ యూ విల్ గెట్ an intersecting line 2x minus 3y minus 8 is equal to 0. యూ కెన్ వెరిఫై చేయొచ్చు. ఒకటి 2/2 ఉంది, ఇంకోటి 3/-3 ఉంది. ఒక 2/2 అంటే +1, 3/-3 అంటే -1, అంటే a1/8 is not equal to b1/b2. Therefore the lines are intersecting lines. Next, second bit, the equation of a line which is parallel to 2x plus 3y minus 8 is equal to 0. దీనికి ప్యారలల్గా ఉండేది కావాలి. ప్యారలల్గా ఉండేది కావాలంటే చాలా సింపుల్. ఇక్కడ ఏం చేస్తారంటే కాన్స్టెంట్ నెంబర్ యొక్క సైన్ మార్చండి, లేదా కాన్స్టెంట్ నెంబర్ వాల్యూనే మార్చేయండి, ఏదైనా చేయొచ్చు. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఓన్లీ కాన్స్టెంట్ నెంబర్ వాల్యూ మారిస్తే మనకి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 2x plus 3y minus 8 బదులు నేను -7 రాశాను. -6 రాయొచ్చు, +7 రాయొచ్చు, +8 రాయొచ్చు, ఇవన్నీ కూడా దీనికి ప్యారలల్గానే ఉంటాయి. ఓన్లీ కాన్స్టెంట్ని మారిస్తే అప్పుడు ఏమవుతుందంటే a1/a2 is equal to b1/b2 గానే ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు మార్చలేదు. బట్ ద డిఫర్ ఇన్ c1/c2. c1/c2 రేషియో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం మార్చేసాం కాబట్టి. ఇన్ సచ్ ఎ కేస్ ద లైన్స్ విల్ బి ప్యారలల్, అప్పుడు ప్యారలల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏం కావాలంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఇస్ కోయిన్సైడింగ్. మనకి ఇచ్చిన దానికి కోయిన్సైడ్ అయ్యే ఇంకొక లైన్ ఈక్వేషన్ కావాలి. దీనికి సింపుల్ టిప్ ఏంటంటే, సింపుల్ టెక్నిక్, యూ మే మల్టిప్లై ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ విత్ ఎనీ కాన్స్టెంట్ నెంబర్. 2తో కానీ 3తో కానీ 4తో కానీ 5తో కానీ 10తో కానీ మల్టిప్లై చేసి రాసేస్తే వచ్చే కొత్త ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని కోయిన్సైడ్ చేస్తుంది. నేనేం చేశాను, ఇక్కడ ఈక్వేషన్లో ఉండే ప్రతి టర్మ్ని 2తో మల్టిప్లై చేసాం,
అంటే 2 2s are 4x, 2 3s are 6y, 2 into -8 అంటే -16 is equal to 0. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే a1/a2 1/2 అవుతుంది, b1/b2 1/2 అవుతుంది, c1/c2 కూడా 1/2. If all these three are in the same ratio, then the lines will be coinciding. ఇప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. అర్థమవుతుంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 1 మార్క్ క్వశ్చన్ లేదా 2 మార్క్స్ గ్యారంటీగా అడుగుతారు. ఇది ఎగ్జామ్లో, పబ్లిక్లో కూడా గ్యారంటీగా అడుగుతారు. ఇప్పుడు అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో మరొకసారి, ఇంటర్సెక్ట్ చేసే లైన్ కావాలి, ఈక్వేషన్ కావాలంటే y టర్మ్ యొక్క సైన్ మార్చండి. అదే ప్యారలల్ లైన్ ఈక్వేషన్ కావాలంటే కాన్స్టెంట్ టర్మ్ యొక్క సైన్ మార్చండి, లేదా కాన్స్టెంట్ టర్మ్ వాల్యూని మార్చండి. నెక్స్ట్ కోయిన్సైడ్ కావాలంటే మనకి ఇచ్చిన టోటల్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసేయండి. ఓకే, గుడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 2. విల్ సీ అనదర్ క్వశ్చన్ నౌ. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ అవుట్ whether the lines representing the following pairs of linear equations intersect at a point, are parallel or coincide. మనకి ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసారు. ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, సెకండ్ బిట్లో కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. మనం ఏమడుగుతున్నారంటే ఈ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయా, లేదంటే ఈ లైన్స్ ప్యారలల్గా ఉంటాయా, లేదంటే ఈ లైన్స్ కోయిన్సైడ్ అవుతాయా అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఫస్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుని a1 a2 b1 b2 c1 c2 వాల్యూస్ ఫైండ్ చేసి వాటి రేషియో వెరిఫై చేయాలి. If all the three are in the same ratio, then the lines will be coinciding. Or if a1/a2 is equal to b1/b2 and is not equal to c1/c2, then the lines are parallel. If a1/a2 is not equal to b1/b2, then the lines are intersecting. అంతే కదా? ఓకే, now let us verify the solution. ఫస్ట్ బిట్ 5x minus 4y plus 8 is equal to 0. ఇందు నుంచి a1 వాల్యూ అంటే 5, x కోఎఫిషియంట్ 5, b1 వాల్యూ అంటే y కోఎఫిషియంట్ -4, c1 వాల్యూ అంటే ఫస్ట్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్ 8. సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, 7x plus 6y minus 9 is equal to 0. ఇక్కడ a2 is equal to 7 అంటే సెకండ్ ఈక్వేషన్ కాబట్టి a2 is equal to 7, b2 is equal to 6 and c2 is equal to -9. Now a1/a2 ఫైండ్ చేద్దాం. a1/e2 అంటే 5/7, b1/b2 -4/6 సింప్లిఫై చేస్తే -2/3 అండ్ c1/c2 8/-9. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 రేషియోస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే a1/a2 is not equal to b1/b2. In such a case, then the equations are intersecting equations అవుతాయి. ఈ intersecting lines represent చేస్తాయి and they have a solution. Therefore, the set of equations are called consistent equations. Next, second pair చూద్దాం. 9x plus 3y plus 12 is equal to 0. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ x కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ a1 is equal to 9, ఫస్ట్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ b1 is equal to 3, ఫస్ట్ ఈక్వేషన్ కాన్స్టెంట్ టర్మ్ c1 is equal to 12. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రాసుకుందాం. 18x plus 6y plus 24 is equal to 0. సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 18, సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ b2 is equal to 6, సెకండ్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్ c2 is equal to 24. మళ్ళీ a1/a2 రేషియో ఫైండ్ చేద్దాం. a1/a2 అంటే 9/18, 9 9లో 1 టైమ్, 18లో 2 టైమ్స్ అంటే 1/2. b1/b2 3/6, 3 3లో 1 టైమ్, 6లో 2 టైమ్స్ అంటే ఇది కూడా 1/2. c1/c2 12/24, 12 12లో 1 టైమ్, 24లో 2 టైమ్స్ ఇది కూడా 1/2. It seems that all the three are in the same ratio, that is a1/a2 is equal to b1/b2 and is also equal to c1/c2. So the equations are coinciding equations. They have infinite number of solutions. Since they have solutions, the equations are called consistent equations. వాటికి సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఓన్లీ ప్యారలల్ కేసులోనే ఏ సొల్యూషన్ ఈక్వేషన్స్కి ఉండదు, అలాంటివి ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి. కానీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకోండి, ఒక సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్. అలాగే కోయిన్సైడింగ్ అనుకోండి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, అగైన్ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి.
ఈ టూ క్వశ్చన్స్ కూడా రైజింగ్ స్టార్స్కి ఇవ్వబడ్డాయి. నా షైనింగ్ స్టార్స్లో ఇంకొక టూ క్వశ్చన్స్ని యాడ్ చేశారు. ఒక క్వశ్చన్ ఆల్రెడీ మన ఆన్సర్ చేసిన మోడల్లోనే ఉంది. డిఫరెంట్ మోడల్లో ఉండే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k such that 4x plus 5y is equal to 3 and kx plus 15y is equal to 9 have infinitely many solutions. ఇక్కడ మనకి a pair of linear equations ఇచ్చారు. ఒకటి 4x plus 5y is equal to 3 అనే ఒక ఈక్వేషన్, అలాగే సెకండ్ ఈక్వేషన్ kx plus 15y is equal to 9. We know that a pair of linear equations represent a set of or a pair of straight lines. ఈ స్ట్రైట్ లైన్స్ ఎలా ఉన్నాయంటే కండిషన్ ఏమని ఇచ్చారంటే both the lines have infinitely many solutions. So many solutions are there, infinite solutions are there. Infinite solutions ఎప్పుడు ఉంటాయి? లైన్స్ ప్యారలల్గా ఉంటే అసలు సొల్యూషనే ఉండదు. లైన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే ఒకే ఒక పాయింట్ కామన్ ఉంటుంది, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. అదే ఒక లైను రెండో లైన్ కోయిన్సైడ్ అయ్యి ఉంటే దెన్ దేర్ విల్ బి ఇన్ఫైనట్ సొల్యూషన్స్. అంటే వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఇన్ఫైనట్ సొల్యూషన్స్ ఇచ్చారు కాబట్టి బోత్ ద లైన్స్ ఆర్ కోయిన్సైడింగ్. ఓకే, ఎనీహౌ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. 4x plus 5y is equal to 3 జనరల్ ఫామ్లో రాద్దాం. అంటే ప్లస్ 3ని ఎల్హెచ్ఎస్ తీసుకుని వస్తే 4x plus 5y minus 3 is equal to 0. a1 వాల్యూ 4, b1 వాల్యూ 5 అండ్ c1 వాల్యూ -3. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? kx plus 15y is equal to 9. జనరల్ మెథడ్లో ఫామ్లో రాసుకుంటే kx plus 15y plus 9 అదర్ సైడ్ -9 is equal to 0. ఇక్కడ a2 వాల్యూ k, b2 వాల్యూ 15 అండ్ c2 వాల్యూ -9 వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గివెన్ దట్ ది లైన్స్ హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఫస్ట్ a1/a2 రేషియో ఫైండ్ చేస్తే 4/k వచ్చింది. b1/b2 5/15, 5లో 1 టైం, 15లో 3 టైమ్స్ అంటే 1/3. c1/c2 -3/-9, మైనస్ని మైనస్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన ప్లస్ వస్తుంది. 3లో 1 టైం, 9లో 3 టైమ్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, b1/b2 is 1/3, c1/c2 is also 1/3 and a1/a2 is equal to 4/k. But it is given that the lines have infinitely many solutions. ఈ ఈక్వేషన్స్కి మోర్ సొల్యూషన్స్ ఉన్నాయి, therefore they are coinciding. అది కోయిన్సైడ్ అవ్వాలి అంటే కండిషను a1/a2 should be equal to b1/b2 and should also be equal to c1/c2. Now a1/a2 is equal to b1/b2 and is equal to c1/c2. కాబట్టి a1/a2 వాల్యూ అంటే 4/k, b1/b2 వాల్యూ అంటే 1/3, c1/c2 వాల్యూ కూడా 1/3 కాబట్టి ఈ రెండు ఈక్వేట్ చేద్దాం. 4/k is equal to 1/3. క్రాస్ మల్టిప్లై చేస్తే k into 1 k is equal to 4 3 12. అంటే k వాల్యూ ఎంత వచ్చింది? ఫైనల్గా k వాల్యూ is equal to 12 అని వచ్చింది. These are the most important models from the chapter linear equations. A pair of linear equations చాప్టర్ నుండి ఇవ్వబడిన ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటే ఈ మోడల్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్.